నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రైవేటు పాఠశాల యాజమానానికి ఎలాంటి వేధింపులు లేకుండా చూడడమే మా ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పవన్ కుమార్ రెడ్డిలు భరోసా కల్పించారు. అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒకటే కోరుతాం. మన జిల్లాలో ఈ రాష్ట్రంలో కదిరి ప్రాంతం అనేది క్రీడల్లో కావచ్చు, చదువులో కావచ్చు, వ్యాపార ఉపాధిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, టూరిజంలో కావచ్చు నెంబర్ 1గా ఉండాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోమని చెప్పేసి కోరుకుంటూ ఆ ఆలోచన ఆ దృక్పథం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఖచ్చితంగా మనం అందరికంటే మెరుగ్గా ఫలితాలు ఇవ్వగలుగుతామనే ఆలోచన అందరూ కూడా అలవర్చుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున నేను నాకున్నటువంటి షెడ్యూల్ కూడా మీకు చెప్తున్నాను. ఇంతవరకు ఒక పూర్తి ముఖ చిత్రం లేదని పదే చెప్తున్నాను. మీరు ఒక ఫ్యాక్టరీ పిల్లల్ని యూనివర్సిటీలో నుంచి బయటికి పంపితే ఒక ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలంటే దే షుడ్ గెట్ ఎంప్లాయ్, దే షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇన్ ద సిటీ, ఇన్ ద సొసైటీ. ఆ ఆలోచన మేరకు నేను చేస్తున్నటువంటి పని నాకు ఈరోజు ఆ పని మీద నేను బయటికి పోతున్నాను. అంటే బయటికే కాదు, నియోజకవర్గంలోనే తిరుగుతున్నాము. ఒక టీముని తెప్పించేసి దీనికి ఒక తుది రూపకల్పన అనేది ఒక వచ్చే 3 నెలల్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే గత 100 రోజుల పరిపాలన మేము ప్రజల కంటే ఎక్కువగా పిల్లలే వస్తూ ఉన్నారు, నిరుద్యోగ పిల్లలే వస్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరము బాధ్యత మా మీద, ప్రభుత్వాల మీద, ప్రజాప్రతినిధుల మీద, అదే రకంగా బాధ్యత కలిగినటువంటి స్కూల్స్ మీద, కాలేజీల మీద కూడా ఉందనేది మీరు మా అందరూ గుర్తిరగాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ సమయం వెచ్చించలేకపోయినాను, ఎక్కువ సమయానికి కూడా రాలేకపోయినాను, ఆ రెండింటికి క్షమాపణ ఉందని చెప్పేసి కోరుకుంటూ మీరు చేయబోయే ఈ సమావేశంలో మీ ఆత్మీయతతో పాటు ఆలోచనలు పంచుకోండి, మీ సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన చేసుకోండి. అదే రకంగా పిల్లల గురించి మాత్రం నేను చెప్పినటువంటి మాటలకు ఇంకా 4 జోడించి +4 అనే మంచి మాటలు జోడించుకొని వాళ్ళని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా నాకు సెలవు ఇవ్వాలని చెప్పేసి రాజకీయ నాయకులు ఉన్నారు, మన విద్యాసంస్థ ప్రముఖులు, వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మన సమస్యలను సాధిస్తారని ఆశిస్తున్నాను.
10 years అంటే 8 years ఇచ్చారు. చాలా కూలంకషంగా వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. ఈ సభను ఉద్దేశించి ఇప్పుడు సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు సింగారెడ్డి సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను అనుభవంతో ప్రతి ఒక కరస్పాండెంట్ యొక్క కష్టము నష్టము దాని యొక్క సాధక బాధలన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి అనుభవించినాను కాబట్టి 30 సంవత్సరాల నుంచి ప్రైవేట్ అసోసియేషన్లో పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో ప్రతి సమస్యను కూడా ప్రతి కరస్పాండెంట్ ఏ సమస్య కూడా చెప్పిన మా యొక్క వర్గం ఖచ్చితంగా అన్ని జిల్లాల కన్నా కూడా సత్యసాయి జిల్లా యొక్క ఈ మా సంఘము పని చేయించి చూపించి ప్రతి కరస్పాండెంట్ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైతే మీరు మాకు తెలియజెప్తే అప్పుడు వెంటనే మాకు ఆ విషయాన్ని మేము స్పందించగలం. మీరు చెప్పకపోతే మాకు తెలియదు. తెలిసిన వెంటనే కూడా మన అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు సాయితేజ మేడము జయచంద్ర నాయుడు మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎటువంటి సమస్యలను కూడా సులభంగా మీకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమిస్తుంది. థ్యాంక్ యూ సార్. చెబుతూ భవిష్యత్తులో ఎవరికైనా సమస్యలు వస్తే మా వర్గం మేము ఉంటాం, మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఏదైనా ఎవరితో అయినా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకురండి అని మన సింగారెడ్డి సార్ గారు తెలియజేయలేదు. వారికి మన కవిత తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన జాహ్నవి భాష సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఇప్పుడు రవి కనెక్షన్ క్షమించండి సార్. నేను మా అనంతపురం జిల్లా నేను ఉమ్మడి జిల్లా సిఆర్ఓ స్టేజ్ మీద ఉన్నటువంటి మా వైస్ ప్రెసిడెంట్ రఘుని మర్చిపోయాను. రఘు గారు ఏమనుకోదండి, మా రఘు గారికి కూడా వైస్ ప్రెసిడెంట్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శంకర్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. సహాయ సహకారాలతో కరెస్పాండెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది లేని అనుకూలంగా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా కానీ సమస్యలు ఏమైనా దృష్టికి తీసుకొచ్చినా కూడా పరిష్కరిస్తూ ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నాను. అయితే నాకు గుర్తుండి కొన్నేళ్ల కిందట నేను డివిజనల్ సెక్రటరీగా ఉండి అప్పుడు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నేను అప్పుడే అనిల్ కుమార్ రెడ్డిని ఆ పదవి స్వీకరించమని అడిగాను. అప్పుడు ముందుకు రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకో ఉత్సాహం వచ్చింది. ఇప్పటికైనా అధికారాన్ని చేజెక్కించుకొని నాయకత్వం అంటే ఒక బాధ్యత. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసి ఉంటుంది. ఎందుకంటే మన సమయాన్ని కూడా కొంత విలువైన సమయాన్ని పక్కకు పెట్టి మన సహచరులైన కరెస్పాండెంట్స్ ఏదైనా ఒక సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు మనం పుట్టపర్తి కావచ్చు, అవసరమైతే విజయవాడ కావచ్చు పోవలసిన అవసరాలు ఉంటాయి. కాబట్టి కొంత త్యాగం కూడా చేయవలసి వస్తుంది. ఆ త్యాగానికి మా మిత్రులు సిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో నాకు తెలిసి కరెస్పాండెంట్స్ ప్రధానంగా 1-2 సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకటి ఫైల్, అవసరం ఉన్నా లేకున్నా ఫైల్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు. దీని గురించి కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుగొనవలసిందిగా మా సిఆర్ఓని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కాలేజ్ అయినా జూనియర్ కాలేజ్ అయినా ఫైర్ సర్టిఫికేట్ అడగరు. అదే ఒక చిన్న స్కూల్ అయితే ఎన్ఓసి ఉందా, ఫైర్ ఎన్ఓసి ఉందా అని సతాయిస్తారు. అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక 2000 మంది చదువుతుంటే వాళ్ళకు లేని ఇబ్బంది ఒక 200 మంది 300 మంది పిల్లలు ఉన్న స్కూల్లో ఏమి ఇబ్బంది జరుగుతుంది? వాడికి కావాల్సిన కంపల్సరీ ఎన్ఓసి ఎందుకు అది? అంటే ఒకే విద్యా విధానంలో ప్రైవేట్ స్కూల్కి ఒక నామ్స్, గవర్నమెంట్ కాలేజీలకు స్కూల్కి ఒక నామ్స్ ఉన్నాయి. దీని పట్ల ఒక చట్టపరమైన ఇప్పుడు గవర్నమెంట్ కూడా పేపర్లు పంచుతుంది, మంచి ప్రభుత్వం అని నేను గట్టిగా నమ్ముతున్నా. జనసేన పార్టీ తరఫున మంచి ప్రభుత్వమే. కాబట్టి ఈ పరిష్కారాల గురించి కూడా కొద్దిగా శాశ్వతంగా దీన్ని ఆలోచన చేయాలి. అంతేకాకుండా మనం లాస్ట్ ఇయర్లో 10 ఏళ్ళు మన యూనియన్ నాయకులు కష్టపడి రెన్యువల్ 10 ఏళ్ళకి చేశారు. దాన్ని కూడా పటిష్టంగా అమలు పరుస్తూ ప్రతి ఇయర్కో 2 ఏళ్ళకోసారి మళ్ళీ రెన్యువల్ కావాలని
ఆ ఫైల్ పెట్టడానికి కరెస్పాండెంట్ పాప చెమటలు పట్టించుకుంటుంటారు, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది దానికోసం. కాబట్టి వీటన్నిటి యొక్క సమస్యల పరిష్కారం, అందరి సమస్యల పరిష్కారం కృషి కోసం మా యొక్క జిల్లా కార్యవర్గం పటిష్టంగా పనిచేసి అందరి ఆశలను ఆకాంక్షలను అందుకుంటుందని నేను ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రైవేట్ స్కూల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆయన ఒకరే కాదు, అన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, వీటి మీద మన నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం కావచ్చు, పాత కార్యవర్గం కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే దీని గురించి ఖచ్చితంగా చర్చ జరిపి మనందరికీ ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తేగలిగితే, ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం నాయకులు, ఆయనకు కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వాళ్ళు కూడా మీ తరఫున కూడా కొంత మాకు ఖచ్చితంగా సపోర్ట్ అందించాలి సార్. ఇక్కడ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న ప్రైవేట్ స్కూల్, పెద్ద ప్రైవేట్ స్కూల్ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఒకటే నామ్స్ పెట్టి ఒకటే ఇబ్బందులు చేస్తున్నారు. శంకరన్న గారు చెప్పినటువంటి విషయం అన్ని స్కూళ్ళకు వర్తిస్తుంది. మీరు కూడా అందరూ దృష్టి సారిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు మన నూతనంగా ఎన్నికైనటువంటి సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉద్దేశించి ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి ప్రసాద్ గారికి, మరియు మా పౌరన్న గారికి, మరియు ఉమ్మడి జిల్లాల సిఆర్ఓ రవీంద్ర గారికి, శంకర్ సార్ గారికి, రఘుకు, మా గౌరవాధ్యక్షుడు సింగారెడ్డి సార్ గారికి, బాషా సార్కి, కిరణ్ సార్కి, సాదిక్ అన్నకి, కృష్ణమూర్తి సార్కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసినటువంటి ప్రతి కరెస్పాండెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి అసోసియేషన్ అవసరం. గతంలో మనం ఏడీపీ ఆఫీసు, డిఓ ఆఫీసు, ఆర్టీడీ ఆఫీసు చుట్టూ తిరిగి చాలా విసిగి వేసారిపోయి లెక్కలు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. సో ఈ సమస్యను అప్పుడు ఏడీపీసీ సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని దాన్ని తిరిగి మళ్ళీ కోర్టుల ద్వారా మనం 8 ఏళ్ళుగా తెచ్చుకున్నాం. అది అసోసియేషన్ యొక్క గొప్పతనమే. అలాగే మనకు చిన్న సమస్యలు వస్తుంటాయి, ఈ కుల సంఘాలతో కావచ్చు, విద్యార్థి సంఘాలతో కావచ్చు. దాన్ని కూడా ఏడీపీసీ మనం గట్టిగా పోరాడి ఎస్పీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందాక శంకర్ సార్ ఒకటి గుర్తు చేశారు, ఫైర్ అనేది. దాని విషయం కూడా మన ఏడీపీసీ సంఘం వాళ్ళు నెల్లూరులో మన పురపాలక మినిస్టర్ని కలవడం జరిగింది, రిప్రజెంట్ ఇచ్చారు. ఆ సార్ కూడా మనకి రెస్పాండ్ అయ్యి పర్మనెంట్ ఫైర్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి దానికి హామీ ఇచ్చారు. సో ఇలాంటి అన్ని అంశాలు మనం గమనిస్తే మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలంటే మన పరిష్కార మార్గం అసోసియేషన్. ఈ అసోసియేషన్ బలంగా ఉండి ఈ అసోసియేషన్ ద్వారా మీకు సహాయపడడానికి ముందుంటాను. సార్ చెప్పినట్టుగా అన్ని విధాలు మీకు సహకరిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ధన్యవాదాలు. సార్, మీరు కొత్తగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు భవిష్యత్తులో కానీ ఇప్పుడుగానే ఉన్న సమస్యల మీద మేము దృష్టి సారిస్తాం. ఆ సమస్యలకు పరిష్కారాన్ని రావడానికి మేము కృషి చేస్తామని చెప్పినందుకు సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లే ఇప్పుడు మన మిత్రుడు మరియు పాత కరెస్పాండెంట్ గారు పోతూ ఉంటారు వెలుగు కోసం. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి లాంతర్ మోసే అవకాశం వచ్చింది. అంటే కిందున్న వాళ్ళకి తక్కువ అని కాదు. మేము కూడా ఒకరోజు ఆడ కూర్చుంటాం, అక్కడ ఉన్న వాళ్ళు లాంతర్ ఎత్తుకుని ఈడ కూర్చుంటాం. కాబట్టి చాలామంది కరెస్పాండెంట్ మిత్రుల్ని వేదిక మీదకి పిలిచలేకపోయినాం. కాబట్టి మేము గొప్ప, మీరు చిన్న అని కాదు. ప్రస్తుతానికి లాంతర్ మేము మోస్తున్నామని అంతే. కాబట్టి దానికి మనస్ఫూర్తిగా క్షమించండి. చాలామంది ఎఫిషియెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి మేము ఇంతవరకు ఎక్కడికి వచ్చి కూర్చున్నాం. దయచేసి తప్పుగా అనుకోద్దని క్షమించండి. తర్వాత ఇవాళ అకేషను మన సాధనా స్కూల్ కరెస్పాండెంట్ సాదిక్ సారు వరద బాధితుల కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం, పిల్లల్ని ఇన్స్పైర్ చేసి దాన్ని ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ వాళ్ళని సన్మానం చేద్దామని ఇనిషియేషన్తో ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. దానికోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మై క్లోజ్ ఫ్రెండ్, మై రూమ్మేట్ సాదిక్ ఎప్పుడు సామాజిక బాధ్యతతో ఉంటాడు. పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేసి తన వంతుగా కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న మన కరెస్పాండెంట్ మిత్రులందరికీ ఆల్రెడీ మన సమస్యలు తెలుసు. అనంతపురం మీటింగ్ నేను రాలేకపోయినాను. ఆ రోజు మీటింగ్లో కూడా అన్ని చర్చించుకున్నారు.
పాత గవర్నమెంట్లో మనం పడిన ఇబ్బందులు ఏంటి, దానికి సంబంధించి ఎన్నిసార్లు మన సిఆర్ఓ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ బాబు గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడము, తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, సానుకూలమైన స్పందన రావడము, గత ప్రభుత్వంలో మనం పడిన ఇబ్బందులు ఏవి మీకు పునరావృతం కావు అని చెప్పి ఆయన స్ట్రాంగ్గా ప్రామిస్ చేశాడు. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. శంకరన్న చెప్పినట్లు ఆ ఫైర్ సర్టిఫికేట్లు కూడా సీఎం గారి టేబుల్ మీద ఉంది. 3-4 రోజుల్లో కూడా అది ఇష్యూ క్లోజ్ అవుతుంది. సో చాలా విషయాల్ని చాలా వేగంగా ఇందులో లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 6 నెలల ముందు కలిసినప్పుడు చెప్పిన సమస్యలు కూడా మరొకసారి కనపడతాంట్లో మీ సమస్యలు నాకు గుర్తున్నాయని చెప్పినేసి ఆయన వెంటనే ఇవి చెప్పినారని చెప్పి ఆయన రిపీట్ చేశాడు. అంత కూలంకషంగా విన్నాడు ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడే. నేను వెళ్ళలేదప్పుడు, మన రవి సార్ వెళ్ళారు. తర్వాత కలిసినప్పుడు నేను ఉన్నాను రవీంద్రతో పాటు. సో అంత మంచిగా మన సమస్యలను గుర్తించి చిత్తశుద్ధితో వాటిని సాల్వ్ చేయాలని చెప్పిన ఆయన ప్రయత్నానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. తర్వాత ఇంకా మనకు వ్యవస్థాపరమైనటువంటి సమస్యలు ఇంకా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కలెక్టివ్గా మనం ఫేస్ చేసుకుంటూ ప్రాపర్ వేలో రిప్రజెంటేషన్ తీసుకుంటూ గవర్నమెంట్ పరంగా మనం చేసుకోవాల్సినటువంటి కూడా నేను బాధ్యత వహిస్తాను. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే జనసేన తరఫున మంచి స్థాయిలో శంకరన్న ఉన్నారు. మేమిద్దరం భాగస్వాములతోటి ఈ ప్రభుత్వంలో మీ ఇద్దరు కూడా బాధ్యత తీసుకునేసి మనకు సంబంధించినటువంటి మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ సమస్యలైనా పై వరకు తీసుకెళ్లి పరిస్థితికి టైం కేటాయిస్తాం, కొంత త్యాగము చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇంకొక విషయము, చాలామంది తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దానికి సంబంధించి నేను నా మనసులో మాట చెప్తున్నాను. తర్వాత అందరూ పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవాలి. ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఒకటి మనం రైట్ చేసి పెడితే తక్కువ స్ట్రెంగ్త్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత అవసరాలు వస్తే అటువంటి కరస్పాండెంట్స్కి మన అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా కొంచెం బలపడదామని చెప్పి నేను మనసులో కోరిక తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనం గతంలో చూసాం, కదిరిలో ఒక కరస్పాండెంట్ చనిపోతే ఆయన కుమార్తె వివాహాన్ని ఏడీపీఎస్ఏ ప్లస్ ఏడీపీఎస్ఏ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సహకారంతో అమ్మాయికి పెళ్లి చేసిన సందర్భం ఉంది. ఇటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి మన కరస్పాండెంట్స్ కూడా. వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ తరఫున ఏదైనా చేయడానికి, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడానికి ఏదైనా ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి మనసులో అనుకుంటున్నాను. పెద్దలతో చర్చించి దాన్ని అమలు పెట్టేదానికి వీలయ్యే అవకాశాలన్నింటినీ పరిశీలించి దాన్ని అమలు పెట్టే విధంగా చూస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక ఇష్యూ రైజ్ అయింది. లాస్ట్ టైం మనం ఉపాధ్యాయులకు సంబంధించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల గురించి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒకటి అడిగినారు. దానికి సంబంధించి ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి నామినల్ అమౌంట్ ఉంటే ఇయర్లీ ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కువ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి దానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కలెక్టివ్గా కరెస్పాండెంట్స్ మనము ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి నామినల్ అమౌంట్తోనే మనం ఏదైనా ఇన్సూరెన్స్ చేయించడానికి మనం ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాం. మనం అందరూ బాధ్యతగా రెస్పాండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇతరత్ర సమస్యలు ఏమన్నా కూడా అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారి షెడ్యూల్, ఆయన ఎంత ప్రొఫెషనల్గా పనిచేస్తున్నారంటే ఏ ఎమ్మెల్యేని నేను చూడలేదు. మనకు గవర్నమెంట్లో మనం ఏదన్నా ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకోవాలంటే ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఏ ఛానల్ వెళ్తే త్వరగా అవుతుంది అంటే మెటీరియలైజ్ కావడం వేరు. సీఎం గారిని కలిసి అడిగితే ఆయన ఓకే అనడం వేరు, అది మెటీరియల్ చెప్పి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావడం వేరు. దానికి కావాల్సిన రూట్ మ్యాప్ కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. కన్సల్టెంట్ అపాయింట్ చేసుకునేసి మన ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలా, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలా, మన పిల్లలకి భవిష్యత్తు కోసం జాబ్స్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా అవసరం ఉంది. అటువంటిది కదిరిలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక విజన్తో కన్సల్టెంట్స్ పెట్టుకునేసి వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆ పని మీదే ఉన్నారు ఆయన. అయినా మన కోసం 10 నిమిషాలు కేటాయిస్తారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పెద్ద కరెస్పాండెంట్లు ఎవరిని మేము చూడలేదు. వాళ్ళకు నెక్స్ట్ కేడీపీఎస్సీ తరఫున ఉన్నతమైన పదవులు ఇస్తాయి. పార్ట్ 2లో సార్ వాళ్ళ పైకి వస్తారు. ఇప్పుడు మీరు మన పవన్ సారు యాక్చువల్గా చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడారు సార్. మీరు నిజానికి ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్కూల్ పెట్టాడంటేనే ప్రతి ఒక్కరికి ఏం ఫీలింగ్ ఉంటుందంటే చాలా ఈ సమాజాన్ని దోచుకోవడానికి పెడుతున్నారనే ఫీలింగ్ చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. నిజానికి మనము బ్రతకడంతో పాటు నలుగురిని బ్రతికించడం, అదేవిధంగా
మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం అనేది సెకండరీగా చూస్తున్నారు. ప్రైమరీ ఏదైతే ఉందో దాన్ని అందరూ వదిలేస్తున్నారండి. స్కూల్ పెట్టినంత మాత్రాన అందరికీ అన్నీ జరగట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి స్కూల్లో. అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దుర్బలంగా ఉంటుంది. మనకి చాలీ అమౌంట్లు, దాంట్లో వాళ్ళకి చాలీ జీతాలు. సో మనం ఎంత సఫర్ అవుతామో మన టీచర్లు కూడా మన దగ్గర అంతే సఫర్ అవుతున్నారు. ఈ రెండింటి విషయాల మీద పవన్ సారు మనకు చాలా దూరాలోచనతో మంచి ఆలోచన చేయగలిగినారు. పవన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఖచ్చితంగా దీన్ని మంచి ఫండును ఖచ్చితంగా రైజ్ చేయాలా. ఆ ఫండు మనకు ఉపయోగపడేటట్టు, మనమంటే సమాజంలో భాగమే కాబట్టి మనందరికీ ఉపయోగపడేటట్టు చేసుకుందాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు ఒక భరోసా ఉండే విధంగా దీన్ని మన యూనియన్ ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకెళ్దాం. మనం ఏదైనా ఇబ్బంది వస్తే మన వెనకాల ఇంతమంది ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు మనకు పనిచేస్తాయి అనే నమ్మకాన్ని ఇవ్వగలిగితే అంతకు మించినటువంటి ఇది ఇంకేమీ ఉండదు. మనకు ఆ నమ్మకమే ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది మనందరికీ. మరొకసారి పవన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అంతకంటే ముందుగా సభ మీద ఉన్న పెద్దలకు, సభ ముందర ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ఏడిపిఎస్ అనేది చాలా అద్భుతంగా వర్క్ చేయడానికి ఒక వేదికని చెప్పడానికి మాత్రమే నేను ఈరోజు ఈ సభకు వచ్చాను. ఎందుకంటే గత 14 సంవత్సరాలు అంటే ఇది సభను ఈ ఏడిపిఎస్ను ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయింది కదా సార్, 12 ఇయర్స్ అయింది. 2015లో ఏడిపిఎస్ను ఏర్పాటు చేశారు. ఆ రోజు మా స్కూల్ స్ట్రెంగ్త్ 100. అసలు కొత్త చెరువు అంటే ఎక్కడ ఉంటుందో చాలామందికి తెలియదు. అంటే పరిసర ప్రాంతం మీకు తెలిసిందే కానీ చాలా వరకు తెలియదు. అక్కడ ఉన్న గ్రామంలో మన రవి సార్ గారు, గోపాల్ రెడ్డి సారు వీళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చారు స్కూల్. ఆ రోజు నేను స్కూల్లో లేను. నేను బయటికి వెళ్తే నా కోసం వెయిట్ చేశారు. మా స్టాఫ్ మెంబర్ నాకు ఫోన్ చేసి, సార్ మీకోసం ఎవరో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ అంటే, ఎవరు అని వచ్చేసారు. అంటే ఆ రోజు ఎందుకు వచ్చారంటే, ఎవరు వచ్చారు, మా కోసం ఏ ఆఫీసర్ వచ్చారు, మా స్కూల్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, లేకపోతే ఏ యూనియన్ వాళ్ళు వచ్చారేమో, వాళ్ళకి ఎంత ఫండ్ ఇవ్వాలో ఏమో అనే ఆలోచనతో వచ్చాను నేను బయట నుంచి. వస్తే వీళ్ళు దాదాపు ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే, మనం ఇలా సంఘం అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నామండి, మీరు మెంబర్గా చేసుకోవాలంటే, సార్ మాకు అసోసియేషన్ నుంచి ఎలాంటి ప్రయోజనం ఉంటుందని చెప్పగలంటే, ప్రయోజనం ఆశించి చేరవద్దు, భవిష్యత్తు గురించి మాత్రమే మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి ఆ రోజు నాకు తెలియజేశారు. ఆ రోజు నుంచి నేను మెంబర్గా ఉన్నా. లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను ఈ అసోసియేషన్లోనే. ఎందుకంటే అసోసియేషన్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఒక అపోహలో ఉంటారు. అసోసియేషన్లో కొందరే పదవులు పొందుతారు, వాళ్ళే ప్రతి చోట బయటకు వస్తుంటారు, వాళ్ళ మాటే చెల్లుబాటు ఉందని. అది అబద్ధం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అకాడమిక్లోనే స్టార్టింగ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టెక్స్ట్ బుక్స్ కొనాలి మ్యాండటరీగా అని చెప్పారు. ఇండెంట్ పెట్టాలని ప్రతి స్కూల్ వాళ్ళకు మన సత్యసాయి జిల్లాలోనే ఫోన్ చేసి మరి ఎంఈఓ ద్వారా డివైఓ ద్వారా ఫోన్ చేసి చెప్పించారు. టెక్స్ట్ బుక్ ఇండెంట్ పెట్టాలా, కంపల్సరీగా మీరు అడ్వాన్స్ పేమెంట్ 5% వేయాలంటే ఇమ్మీడియట్లీగా నాకు సత్యసాయి జిల్లా నుంచి ఈ డి ఆఫీస్కు పిలుపు వచ్చింది. అయ్యా మీ సంఘం తరఫున మీరు ఎవరైనా వచ్చి మాతో మాట్లాడితే మీ సమస్యను మేము పరిష్కరిస్తామని. నాకు వెంటనే మన అనంతపురం జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా కాబట్టి నాకు ఫోన్ చేసి మీరు వెంటనే వెళ్ళి డిఈఓ గారిని మీట్ కావండి అంటే, నేను వెళ్తే ఆమె కూర్చోబెట్టుకొని మేడం గారు చెప్పింది, చూడండి మీరు కంపల్సరీగా 5% అమౌంట్ కడితేనే మీ స్కూల్స్ రికగ్నేషన్స్ ఉంటాయి, లేకపోతే పైనుంచి డైరెక్షన్స్ ఉన్నాయి, మాకు ప్రెజర్ ఉంది, మేము ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటామంటే, మరి మేమేం చేయాలి మేడం అంటే ఆమె సొల్యూషన్ చెప్పారు. మీ అసోసియేషన్ బలంగా పోరాడగలిగితే మీరు ఆ 5% కట్టాల్సిన అవసరం లేదు. మరి మేమేం చేయాలంటే, మీరు అసోసియేషన్ తరఫున ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఒక లెటర్ ఇవ్వండి, మేము కట్టము, మేము ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వము, మా ఇష్టం వచ్చిన చోటు తీసుకుంటామని చెప్పారు. ఇమ్మీడియట్గా మనం అక్కడ ఒక లెటర్ డ్రాప్ చేసి మన అసోసియేషన్ తరఫున, అందరు రాలేరు కదా, అందరి తరఫున ఒకరు మాత్రమే ఇచ్చాము అక్కడ. సార్
రెడీ సార్. ఓకే 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 చాలా చాలా సార్ చాలా వేయండి సార్. సార్ బలాన్ని ఎక్కువ గురువు పెడతారు మీ పైన, అది గమనించుకోగలరు. ఓకే సార్ అది డౌన్ సార్. సార్ ఓకే సార్ రెడీ సార్. సార్ 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 రెడీ సార్ రెడీ సార్. ఇంకా ఎవరైనా మీ టీచింగ్ స్టాఫ్ ఉంటే అనిల్ను వన్ సెకండ్ రెడీ రెడీ సార్ రెడీ సార్. సార్ అలా ఉండండి సార్ 1 సెకండ్.